టాస్క్ ఫోర్స్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో బాలికకు మాస్టర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. పేరెంట్స్ అప్రమత్తతతో ప్రమాదం నుంచి బయటపడింది ఆ బాలిక. పోక్సో కింద కేసు నమోదైన రాజీ కోసం టీచర్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 1983 నుంచి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రామ్జీ పాఠశాలలో పీటీ మాస్టర్ గా పనిచేస్తున్నాడు దేవేంద్రరావు అలియాస్ నటరాజ్. గతంలో లేడీ టీచర్లను వేధించినట్లు కూడా ఆరోపణలున్నాయి. మచిలీపట్నంలో బాలికకు మాస్టర్ నుండి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే పేరెంట్స్ అప్రమత్తతతో ఈ ప్రమాదం నుంచి బయటపడిందా బాలిక. పోక్సో కింద కేసు నమోదైన రాజీ కోసం టీచర్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 1983 నుంచి 95 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ పాఠశాలలో పీటీ మాస్టర్ గా పనిచేశాడు దేవేంద్రరావు అలియాస్ నటరాజ్. గతంలో లేడీ టీచర్లను కూడా వేధించినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద కొన్ని విజువల్స్ చూస్తున్నాం. ఆ టీచర్ ఆ బాలికను లైంగికంగా వేధిస్తున్నప్పటి దృశ్యాలుగా తెలుస్తోంది. ఆ బాలికను చెయ్యి పట్టుకొని అలానే బుగ్గలు నిమురుతూ అతను బాలికపై ఎలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో చూస్తున్నాం. అయితే బాలిక ఎవరికీ చెప్పుకోలేకపోయింది. బాలికని దగ్గరికి తీసుకొని అనుచితంగా ప్రవర్తించడంతో బాలిక కొంత భయపడ్డ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అతను 1983 నుంచి 95 వరకు పీటీ మాస్టర్ గా పనిచేశాడు. అతని పేరు దేవేంద్రరావు అలియాస్ నటరాజ్. గతంలో ఇలానే లేడీ టీచర్లను కూడా వేధించినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. అయితే మచిలీపట్నంలోని ఆ స్కూల్లో ఆ బాలికని వేధిస్తున్న ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. వేధింపులు తట్టుకోలేక బాలిక ఎవ్వరికీ చెప్పుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే పేరెంట్స్ అప్రమత్తతతో ఆ ప్రమాదం నుంచి అయితే బాలిక బయటపడింది. అయితే పేరెంట్స్ ఒక్కసారిగా కూర్చోబెట్టి ప్రశ్నించడంతో బాలిక అసలు విషయం బయటికి చెప్పింది. ప్రస్తుతం పోక్సో కింద కేసు అయితే నమోదైంది. అయితే అతని అకృత్యాలు ఇలా వీడియోలో బయటపడ్డాయి.